మియాపూర్ హఫీజ్పేట్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జుట్టు ఎక్కువగా ఉందని విద్యార్థికి ప్రిన్సిపల్ గుండు కొట్టించారు. హఫీజ్పేట్ లోని ప్రేమ్ నగర్ బి బ్లాక్ లోని బ్లాక్ బోర్డు ది స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఈశ్వర్ అనే విద్యార్థికి జుట్టు ఎక్కువగా ఉండటంతో జుట్టు కత్తిరించుకోవాలని స్కూల్ ప్రిన్సిపల్ సూచించారు. అయితే లక్ష్మీ నరసింహస్వామి మొక్కు ఉందని స్కూల్ ప్రిన్సిపల్ కు వివరించినా వినకుండా బలవంతంగా విద్యార్థికి గుండు కొట్టించారు. మొక్కు ఉండగా తమ కుమారుడికి గుండు కొట్టించడంపై స్కూల్ ముందు విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. నా పేరు కమల, మా ఆయన పేరు ప్రశాంత్. కానీ ఈ స్కూల్లో 5వ క్లాస్ నుండి వేసిన, నేను బ్లాక్ బోర్డ్ స్కూల్ 5వ క్లాస్ నుండి వేస్తే వీళ్ళు సాటర్డే రోజు గుండు కొట్టించిండ్రు. కానీ తల్లిదండ్రులు లేని పర్మిషన్ లేని అయితే కొట్టియ్యారు కదా. ఏ స్కూల్లో అయినా కొట్టిస్తారా? మా ఎంటికలు మాకు కావాలి, మా అబ్బాయి ఎంటికలు మాకు కావాలి. మాకు మొక్కు ఉంది, ఆ మొక్కు పడి మేము తీర్చుకోవాలని నేను అబ్బాయికి కూడా చెప్పిన, వద్దు నాయన కటింగ్ అని చెప్పిన. నేను ఆగిండు, కానీ పర్మిషన్ ఇవ్వాలి కదా. వాళ్ళు పర్మిషన్ అన్న ఇవ్వాలి, లేకుంటే నాకు కాల్ చేయాల్సి ఉండే. అసలు కాల్ చేయలేదు, ఏం చేయలేదు నాకు వాళ్ళు. ఇది జరిగిన సంగతి. మా అబ్బాయి ఎంటికలు మా అబ్బాయికి కావాలి, ఇదైతే నేను ఒప్పుకుంటా. ఇప్పుడు వాళ్ళు ఎట్లా గుండు కొట్టించి నా అబ్బాయికి ఎంటికలు ఎట్లున్నాయో అట్లా కావాలి. ఎంటికలు తెచ్చి వాళ్ళు ఎట్లా చేస్తారో మా ఎంటికలు మాకు ఇప్పియాలి. ఇది మొక్కుబడింది, అసలు నరసింహస్వామి మొక్కుబడి. ఈ రోజు చెప్తున్నా నేను.